జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కోపం ఏంటి? గట్టుతా కదా, ఎప్పుడన్నా అతను చొక్కా పట్టుకున్నాడు, ఇతను ఎప్పుడూ లేదే. కానీ తగాదు ఏంటంటే 2014కే మా నాన్న చచ్చిపోయి ఆ సానుభూతిలో నేను ముఖ్యమంత్రి అవ్వాల్సింది, నా 25 లక్షల కోట్లు నువ్వు కదా కొట్టేసింది. అది వాళ్ళ కోపం, వేరే కోపం ఏముంటుంది? వాటి 25 లక్షల కోట్లు ఎట్లా అని వాళ్ళు అంటుంటే మన జాతి ఎక్కడుంది? పోయినసారి వెయ్యే, ఇప్పుడు వెయ్యనా? పెంచరా? ఈ జాతి ఆలోచన స్థాయి పెంచాలి కదా, పైకి పెంచాలి కదా. అడుగు ఎన్టీ రామారావు ఒకసారి స్పీడ్గా ఒక కారు వెళ్తుంటే ఎవడాడు చూసిరా అని అంటే అక్కడ ఎస్ఐ సిఐ పంపించాడు, పోయి పట్టుకురానంటే వెళ్ళి తిరిగి వచ్చాడంట వెనక్కి. ఎస్ఐ సిఐ అడిగాడు, నేను వెనక్కి వచ్చాను సార్, వాడిని ఆడ పెట్టుకుంటాం సార్ అంట. ఏం జరిగిందంటే రామారావు కారులో వెళ్తుంటే షూటింగ్ 7 గంటలకి వెళ్ళాలంట. ఆడేం చేశాడు, స్పీడు తక్కువగా ఉంది, తక్కువ అంటే ఆడు తొక్కట్లా. అందుకని డ్రైవర్ని వెనకాల కూర్చోబెట్టుకుని రామారావు నడుపుతున్నాడు. ఈ ఎస్ఐ వెళ్ళేసరికి రామారావు నడుపుతున్నాడు బండి. సార్ అటు రామారావు డ్రైవర్కి పెట్టుకున్నాడు సార్, వాడిని ఎట తేవాలి సార్. అదే మనం జగన్మోహన్ రెడ్డిని ఎక్కిచ్చేది మనమే, చంద్రబాబు నాయుడు ఎక్కిచ్చేది మనమే. ఆ ఎస్ఐకి మించిన ఆలోచన మాలోళ్ళకి అవసరం కదా. మాదిగలు ఎట్లా శత్రువులు చెప్పండి, ఎట్లా చెప్తున్నారు? ఎలుక దృష్టిలో క్రూర మృగం అంటే పిల్లేనంట, తెలుసా మీకు? ఎలుకలాగా ఆలోచిస్తే పిల్లే క్రూర మృగం అవుతుంది. క్షమాగుణం వద్దా? బుద్ధుడు చెప్పిన క్షమాగుణం, యేసుక్రీస్తు చెప్పిన క్షమాగుణం వద్దా? ఊరికి అడుగు మాట అనగానే మనం అడు మనువాదులని మన మనవాదులు అయిపోతామా? ఇంకో క్లారిఫికేషన్ చిన్న అయిపోయింది. ఏదో సత్యమూర్తి గారు పెంచి పోషించాల. నన్నెట్ట పెంచాడో కృష్ణమాదిగను అట్లా పెంచాడు. మా ఇద్దరికి సమానంగానే రాజకీయాలు నేర్పాడు. ఒకరోజు కృష్ణమాదిగ వచ్చి, అప్పుడు మాదిగని మాకు తెలియదు, చుండూరులో పనిచేసే వరకు ఎవరే కులమో తెలియదు, ఆయన మాదిగని కూడా మాకు తెలియదు. ఆయన వచ్చి ఎస్ఎం మాదిగలకు సపరేట్గా ఉద్యమం కావాలన్నాడు. బాబు మాలలో దూరం అవుతారు కదా అన్నాడు. నువ్వు మాల కాబట్టి అట్లా మాట్లాడావు అన్నాడు. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎస్ఎం ముఖం మార్చుకుని ఉన్నాడు. ఏం బాబు కృష్ణ ఎట్లా మాట్లాడాడు, కొంచెం బాధగా ఉందన్నాడు. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. మనం ఏమనుకుంటున్నాం, కృష్ణమాదిగ ఉద్యమం ప్రారంభించాడు అనుకుంటున్నాం కదా. కాదు, 1978లోనే నాగార్జున హాస్టల్ ఆంధ్ర యూనివర్సిటీలో అంటించారు వర్గీకరణ జరగాలని. దాని తర్వాత మాదిగ మేధావులు చాలామంది చేసి హలో మాదిగ చలో ఒంగోలు పెడితే అందరూ ఉద్యోగులు అయ్యారు. కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే ఒక ఫుల్ టైమర్ అవసరం అయ్యాడు, అతనే కృష్ణమాదిగ. ఇంకొక ఫుల్ టైమర్ అవసరం అయ్యాడు, అతనే కృపాకర్ మాదిగ. అట్లా కృష్ణమాదిగ అనగానే అతను ఒక్కడే కాదు, అతని వరకు ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఆ వ్యవస్థను వదిలేసి అతను ఏం చేశాడంటే నరేంద్ర మోడీతో కలిసేసాడు. ఇప్పుడు నరేంద్ర మోడీతో కలవటం వల్ల మాదిగలకు అన్యాయం జరిగితే మాలలకు మనం బాధపడాలా వద్దా? అట్లా నీ కులాన్ని కలుపుకోవాలి. మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు బ్రాహ్మణుల నాయకత్వం వహించారు. ఇక్కడ అందరూ వచ్చి బెజవాడ రాజధాని కావాలంటున్నారు. టంగుటూరు ప్రకాశం అందరం పిలిచాడు. ఏంటిరా అన్నాడు, బెజవాడ రాజధాని కావాలి. కమ్మోళ్ళ దెబ్బకు మీరాడ తట్టుకుంటారు, కర్నూలు అడగండి పిచ్చిరెడ్లు ఉన్నారన్నాడు. వీళ్ళు అక్కడి నుంచి కర్నూలు రాజధాని కావాలన్నారు. కర్నూలు రాజధాని ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మాలలు రెడ్ల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంజీవరెడ్డి ఏం ఆలోచించాడంటే, ఈ కమ్మోళ్ళ దెబ్బకి మా రెడ్లు నిలవరు, మా సంఖ్య చాలదు, కాబట్టి తెలంగాణ రెడ్లు కూడా కలుపుకుంటే కానీ మేము నిలబడలేమని చెప్పి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం వల్ల ఆంధ్రప్రదేశ్ అయిపోయి తెలంగాణ రెడ్లు కలిస్తే ఎన్టీ రామారావు అనేవాడు వచ్చేదాకా రెడ్లు రాజ్యం కొనసాగింది. ఇప్పుడు రెడ్లు అయిపోయి కమ్మోళ్ళు అయిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోతే రాజకీయ నాయకత్వం వహించాల్సిన అర్హత సత్తా ఎవరికి వచ్చింది? ఇప్పుడు మాలలు ఇప్పుడు మిగతా కులాలను కలుపుకుని ముఖ్యమంత్రి పీఠం చేయాలి. ఇప్పుడు వంతు ఎవరిది? నెక్స్ట్ వంతు ఎవరిది? బాపనాళ్ళు అయిపోయారు, రెడ్లు అయిపోయారు, కమ్మోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరు వంతు? ఇప్పుడు 2029లో రాజ్యం వెళ్ళాల్సింది, రాజకీయ నాయకత్వం వహించాల్సింది మాలలు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంబేద్కర్ని ఆయన మాలపల్లిలో పుట్టి దీని నుంచి బయటపడి మెట్రికులేషన్, అక్కడి నుంచి ఆ రాష్ట్రం నుంచి బయటపడి దేశం నుంచి బయటపడి ఇంకా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి
కొలంబో యూనివర్సిటీ అక్కడికి వెళ్తే లేదు అంబేద్కర్ మాట్లాడడం తీసుకొచ్చి ఆయన మళ్ళీ మన మార్పుల్లోనే రాజకీయ నాయకత్వం వహించి మీరు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు మీరు అవ్వాల్సింది అనుకుంటే మీరు జయమాల అని చెప్పి మిగతా వాళ్ళు మా దగ్గర రావాలని అవసరం లేదు. ఐసోలేషన్ కరెక్టే, సెల్ఫ్ ఐసోలేషన్ ఎందుకు? వాడు ఎలేసాడు, మళ్ళీ నిన్ను నువ్వు ఎలేసుకోవడం ఎందుకు? జై భీమ్ అనేది 3 అక్షరాలు కాదు, అది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సమానత్వం అంటే ఏంటి? బండారు రామారావు అని గొప్ప యాక్టర్ ఉదయాన్నే నాటకం ఆడి అట్టు వెళ్తుంటే కారంచేడులో ఒక అమ్మాయిన పక్కనోడితో చెప్పాడు, రాత్రి పద్యాలు పడింది ఈడే. అవునా, పిలు అన్నాడు. ఆయన ఎండలో గొడిగేసుకెళ్తున్నాడు. బండారు రామారావుని తెలియని వాళ్ళు లేరు, ఎందుకంటే ఎన్టీ రామారావుని 20 పెట్టి అచ్చవేస్తే కానీ బండారు రామారావు అంత యాక్టర్ అవ్వడం. అంత యాక్టర్ వెళ్తుంటే రామారావు గారు అనొచ్చు కదా. వాడు కమ్మ అహంకారం అడ్డం వచ్చి గొడుగో అన్నాడు. రామారావు పలకలా. మళ్ళీ గొడుగో అన్నాడు. రామారావు పలకలా. మళ్ళీ గొడుగు అంటే బండారు రామారావు వెనక్కి వచ్చి గొడుగు తీసి కింద వేసి తొక్కి ఈ అమ్మ అయ్యగారు పిలుతుంటే పలకవే అన్నాడు. మనిషి సమానత్వం అంటే కళాకారుడు. అప్పటికి ఆయన అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి బండారు రామారావుకి అర్థమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి ఆయన సాయంత్రం ఆఫీసు నుంచి సాయంత్రం బజార్లో మామిడి పళ్ళు వెళ్తున్నాయి. అది పిలిచి కట్ చేసి అందరికి పెట్టమన్నాడు. వంటాయన అందరూ కట్ చేసి పెడుతున్నాడు. పంచడానికి వచ్చేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన ఆయన అటెండర్ కూర్చుని ఉన్నాడు. వంటాడు బాధ వేసింది. అంత మహానుభావుడు మంత్రి, ఆయన పక్కన ఈడు కూర్చుంటాడు అటెండర్. ఆయన కనపడకుండా సైగ చేస్తున్నాడు, ఆయన ఇట్రా ఇట్రా అని. ఈయనకు అర్థం ఏమైందన్నాడు. ఆయన అక్కడ కూర్చున్నాడు, కొంచెం లోపల రమ్మని. కూర్చోండి, మీ పక్కన ఎందుకని? అరే ఆఫీసులో అటెండర్, ఇక్కడ నా తమ్ముడేగా అన్నాడు. అది సమానత్వం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇదేం చెప్పాడు ఆయన? ఎడ్యుకేట్ అన్నాడు. ఎడ్యుకేట్ చేయండి. సొసైటీ ఎట్టు ఉంది కదా, ఎట్టు ఎందుకు ఉందో ఎడ్యుకేట్ చేయండి. వీళ్ళు 9వ తరగతి తర్వాత వచ్చి 10వ తరగతి అనుకుంటున్నారు ఎడ్యుకేషన్ అంటే. ఇట్లుంది కదా సొసైటీ, ఇది ఎందుకు ఉందో ఎడ్యుకేట్ చేయి. యాజిటేట్. ఏం యాజిటేట్ చేస్తావు? అట్లా ఎడ్యుకేట్ చేయడానికి కావాల్సినంత మేధో సంపద, సమర్పణ భావం నీకుందా? యాజిటేట్ అవ్వు. నిన్ను నువ్వు యాజిటేట్ అవ్వు. దీనికి సంబంధించి అక్కడ యాజిటేట్ చేయి. అయిపోయింది కదా, ఎట్లుంది కదా, దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేయి. అనార్గనైజ్డ్ ఉంది కదా సొసైటీ, దాన్ని ఆర్గనైజ్ చేయి అని చెబితే బోధించు, సమీకరించు, పోరాడు. అయిపోయింది. దాన్ని అటు ఇటు మార్చేశారు. అసలు సిద్ధాంతమే ఎటో గాలి కొట్టుకుపోయింది. అందుకని ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఈ సమావేశం అనేది ఒక ఇంట్రాస్పెక్టివ్గా జరగాలనేది నా ఉద్దేశం. రాజ్యాధికారం అనేది, రాజ్యం వీరభోజ్యం, పోలింగ్ ఏజెంట్లకు రాదు. కమ్మోళ్ళలో బాగా దూకుడుగా ఉంటే ఈడు హోమ్ మినిస్టర్ అంటున్నారు, కొంచెం పెద్దరికంగా ఉంటే ఈడు జిల్లా పరిషత్ చైర్మన్ పనికి వస్తారు అంటున్నాడు. మనోడు ఎక్కడో పెద్ద యూనివర్సిటీలో చదివిస్తే ఈడు పోలింగ్ ఏజెంట్ అంటున్నారు. మీరు పోలింగ్ ఏజెంట్లు కాదు, మీరు పరిపాలకులు. మీరు ఈ ప్రపంచాన్ని మా ప్రజలే నిజమైన సోషలిజాన్ని నిర్మిస్తారని ఈ ప్రపంచాన్ని మనల్ని నమ్మి అంబేద్కర్ సవాల్ ఇచ్చినాడు. ఆ సవాల్ నెరవేర్చే తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.